ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒంగోలు పోలీస్ కవాతు మైదానంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ మరియు ఎన్సీసీ సిబ్బంది నిర్వహించిన పెరేడ్ మరియు మార్చ్ ఫాస్ట్ అలరించింది. డ్రోన్లతో చేసిన పరేడ్ ఆకట్టుకుంది. వివిధ శాఖలు తమ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మైదానంలో స్టాల్స్ ఏర్పాటు చేశాయి. గణతంత్ర వేడుకలను తిలకించడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు తరలివచ్చారు. ప్రకాశం జిల్లాలో వివిధ శాఖలలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా తన ప్రసంగంలో వివరించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉత్తమ పనితీరు కనపరిచిన 512 మంది అధికారులు మరియు సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్, పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తదితర పెద్దలందరూ కూడా విచ్చేశారు. వారు కూడా ఆ యొక్క పోస్ట్ దగ్గరికి వచ్చేశారు, మన ఎస్పీ గారితో సహా. నిర్వహిస్తున్నారు. వారి వెంటనే మన ఏఆర్ డిఎస్పీ గారు, ఫాలోడ్ బై ది పెరేడ్ కమాండర్ శ్రీమతి తమీమ్ అన్సారియా ఐఏఎస్, accompanied by our superintendent of police AR దామోదర్ గారు, and followed by the parade commander AR DSP AR S Srinivasarao proceeds to review the ceremonial parade decorated into Republic Day special, followed by AR DSP వీణులైనటువంటి పోలీస్ బ్యాండ్ సంగీతంలో రివ్యూ చేస్తున్నారు. ఇప్పుడు మొదటి కంటింజెంట్ ని రివ్యూ చేస్తున్నారు. ఐఆర్ వాటిని రివ్యూ చేస్తున్నారు. దానికి ఇన్ఛార్జిగా ఎస్పీ అస్లాం ఆర్ఎస్ఐ గారు ఉన్నారు. ఆ తర్వాత పోలీస్ సివిల్ కంటింజెంట్, ఉమెన్ కంటింజెంట్ రివ్యూ చేస్తున్నారు. ఉమెన్ కంటింజెంట్ ఇన్ఛార్జిగా ఎస్ఐ కృష్ణపావని ఉన్నది. తర్వాత సివిల్ మెన్ కంటింజెంట్, హోమ్ గార్డ్ కంటింజెంట్ రివ్యూ చేస్తున్నారు. ఈ కంటింజెంట్ ఇన్ఛార్జిగా సాంబా నాయక్ గారు ఉన్నారు. అలాగే మన విద్యార్థులకు ప్రతీకగా ఉన్నటువంటి కంటింజెంట్ ఎన్సీసీ నేషనల్ క్యాడెట్ కంటింజెంట్. ఈ కంటింజెంట్కి ఇన్ఛార్జిగా సీనియర్ అండర్ ఆఫీసర్ ఏ శివనారాయణ ఉన్నారు. అద్భుతంగా ఈ కంటింజెంట్ యొక్క రివ్యూ మనకు జరుగుతుంది. ఈ రివ్యూని జరుగుతుంది. అద్భుతమైనటువంటి ప్రదర్శన మనం చూశాము. అద్భుతమైనటువంటి పోలీస్ బ్యాండ్ అలంకరించబడినటువంటి రిపబ్లిక్ డే వేదిక వద్దకు వారు చేసి ఉన్నారు. చాలా మ్యాన్ ఈజ్ జెంటిల్ మ్యాన్ బికాజ్ ఆఫ్ పోలీస్ మ్యాన్ అన్నారు. చక్కటి హస్త విన్యాసంతో కవాతు చేస్తుంది. అలాగే దుష్కరుల, దుర్మార్గుల గుండెల్లో మేము నిద్రపోతామన్నట్టుగా వేదిక మీద సిద్ధంగా ఉన్నారు. ఈ వీణులైనటువంటి కార్యక్రమాన్ని చక్కగా వీక్షించండి. మనము ఎంత చప్పట్లు కొట్టినా తక్కువేషన్ అండ్ police proceeding, home guard contingent is proceeding. అద్భుత ప్రతిభా పాఠం మీ పిల్లలందరూ రిప్రజెంటేటివ్ కంటింజెంట్ అయినటువంటి ఎన్సీసీ కంటింజెంట్
రావట్లేదు. అద్భుతమైనటువంటి ప్రదర్శనని చేశారు. మనస్సు నిండిపోయింది ఈ ప్రాంగణం. ఇండియన్ టెక్నాలజీ పొలంబడి కార్యక్రమమును నిర్వహించడం జరుగుతున్నది. వారందరినీ వేదిక మీద మన కలెక్టర్ గారు, జిల్లా అధికారులు, అనధికారులు వారందరూ కూడా వారిని సముచితంగా సత్కరించి వారి యొక్క యోగక్షేమాలను కనుక్కోవడం మార్చే మహిళా సాధికారత దిశగా వడివడిగా అడుగులు వేస్తూ వస్తున్నది. మహిళల ఆర్థిక సాధికారత కొరకు జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో డ్వాక్రా ఉద్యమ నేత శ్రీత ముఖ్య ద్వారా గరిష్టంగా ప్రతి సభ్యురాలు 2 లక్షల వరకు PMFME, PMEGP మరియు ఉమెన్ లెడ్ కార్యక్రమాల ద్వారా ఏర్పాటు చేస్తున్న మనము ఆ శకటంలో వీక్షించవచ్చును. NTR భరోసా పెన్షన్ పథకము లేని సౌకర్యము మరియు PMAJAY ప్రధానమంత్రి అనుచిత జాతి అభ్యుదయ యోజన పథకం ద్వారా జీవనోపాధి కల్పిస్తున్నారు. ఆ శకటం మన ముందుకు వస్తున్నది. అది DRDA శకటము సెర్ప్ భాగస్వామ్యంతో ముందుకు వస్తున్నది. రెండవ శకటము పేదరికము లేని సమాజము. రెండవ శకటము గృహ నిర్మాణ సంస్థ. గృహ నిర్మాణ సంస్థ రెండవ శకటము. జిల్లాలోని ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాంతంలో ఒక్కో ఇంటికి 1,80,00,000 యూనిట్ ధరతో 63,279 ఇళ్లను మంజూరు చేసింది. PVGT చెంచుల గృహాలకు PM జన్మన్ ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద 608 ఇళ్లు మంజూరు చేయబడ్డాయి. మౌలిక సదుపాయాలు ఫేజ్ 1 హౌసింగ్ ప్రోగ్రాముల్లో 588 PMAY ఎన్టీఆర్ నగర్ లేఅవుట్లలో పనులు చేపట్టారు. APCPDCL ద్వారా ఇసుకులైన మార్పు, కాంపౌండ్ వాళ్ళు 176 మౌలిక సదుపాయాల కల్పనకు పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్, హౌసింగ్ విభాగాల ద్వారా 8.19 కోట్ల రూపాయలతో లేఅవుట్ చేపట్టబడ్డాయి. ఇక మూడవ శకటము ఆధార నిర్మాణం. ప్రతి ఇంటికి విద్యుత్తు, అందరికీ విద్య, నాణ్యమైన విద్య, నైపుణ్య వికాసంతో అందరికీ ఆరోగ్యం సంరక్షించడానికి, అందరికీ పౌష్టికాహారం లభించడానికి, జీవనోపాధులు మెరుగుపరచడం కోసం, ప్రచార సాధనాల సౌకర్యాలు మెరుగుపరచడం కోసము ఇవన్నీ కూడా ఇటువంటి సౌకర్యాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గిరిజనులకు ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రధానమంత్రి జనజాతి మన ముందుకు వస్తుంది. జిల్లా పరిశ్రమల కేంద్ర శకటం ప్రకాశం జిల్లాలో పరిశ్రమల కేంద్రం చేస్తున్నటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలని, పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాలని జిల్లాలో కొత్తగా పేరెంట్స్ అందరూ కూడా విద్యలో భాగస్వామ్యం అయిపోయి మొత్తం పాఠశాలలు 2,407 పాఠశాలల్లో విద్యార్థులు 1,90,40 విద్యార్థులు అటువంటి వారికి రిపోర్టుగా ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ ఇచ్చారు. ఇటువంటి DO గారు, DOEO గారు, MPDO, MEOలతో గౌరవ జిల్లా కలెక్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారందరినీ ఉద్యుక్తులను చేస్తూ విద్యా వ్యవస్థని, ప్రకాశం జిల్లా విద్యా వ్యవస్థని వెలుగు అందించినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కూడా అంగన్వాడీ ఆశా కార్యకర్తలందరూ కూడా ప్రతిరోజు నిత్యము స్కూల్లో పిల్లవాళ్ళని పరీక్షిస్తూ వైద్యము, విద్యను మన జిల్లాని ప్రగతి పదంలో తీసుకున్నట్టు గౌరవ ఆరోగ్య వేగంగా కాస్త ముందుకు నడవాలి. వ్యవసాయ శకటాల ప్రదర్శన అలాగే ప్రదర్శిస్తున్నారు. డ్రోన్ ద్వారా ఎరువులు, పురుగు మందుల పిచికారీ చేయడం వల్ల ఖర్చు తగ్గుతుందని చక్కగా డ్రోన్ పనిచేసే విధానాన్ని కూడా మనకు ప్రదర్శిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయము పొలం పిలుస్తుంది,
భూసార పరీక్ష ఫలితాల వలన మనము ఈ పంట నమోదు చేసుకొని పంటల చీడపీడల మీద వేదిక మీద సిద్ధంగా ఉన్నారు. ఈ వీణుల ముందైనటువంటి కార్యక్రమాన్ని చక్కగా వీక్షించండి. మనము ఎంత చప్పట్లు కొట్టినా తక్కువ అండ్ police proceeding. Home guard contingent is proceeding. అద్భుత ప్రతిభా మీ పిల్లలందరూ రిప్రజెంటేటివ్ కంటింజెంట్ అయినటువంటి ఎన్సీసీ కంటింజెంట్ మనకి ఈరోజు ఇంకొక కంటింజెంట్ కూడా ఓకే అద్భుతమైనటువంటి ప్రదర్శనని చేశారు. మనస్సు నిండిపోయింది. ఈ ప్రాంగణం ఇండియన్ టెక్నాలజీ పొలంబడి కార్యక్రమమును నిర్వహించడం జరుగుతున్నది. వారందరినీ వేదిక మీద మన కలెక్టర్ గారు, జిల్లా అధికారులు, అనధికారులు వారందరూ కూడా వారిని సముచితంగా సత్కరించి వారి యొక్క యోగక్షేమాలను కనుక్కోవడం జరుగుతుంది. మార్చే మహిళా సాధికారత దిశగా వడివడిగా అడుగులు వేస్తూ వస్తున్నది. మహిళల ఆర్థిక సాధికారత కొరకు జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో డ్వాక్రా ఉద్యమ నేత శ్రీత ముఖ్య ద్వారా గరిష్టంగా ప్రతి సభ్యురాలు 2 లక్షల వరకు PMFME, PMEGP మరియు ఉమెన్ లెడ్ కార్యక్రమాల ద్వారా ఏర్పాటు చేయవచ్చును. మనము ఆ శకటంలో వీక్షించవచ్చును. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకము లేని సౌకర్యము మరియు PMAJY ప్రధానమంత్రి అనుచిత జాతి అభ్యుదయ యోజన పథకం ద్వారా జీవనోపాధి కల్పిస్తున్నారు. ఆ శకటం మన ముందుకు వస్తున్నది. అది DRDA శకటము సెర్ప్ భాగస్వామ్యంతో ముందుకు వస్తున్నది. రెండవ శకటము పేదరికము లేని సమాజము. రెండవ శకటము గృహ నిర్మాణ సంస్థ. గృహ నిర్మాణ సంస్థ రెండవ శకటము. జిల్లాలోని ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాంతంలో ఒక్కో ఇంటికి 1,80,00,000 యూనిట్ ధరతో 63,279 ఇళ్లను మంజూరు చేసింది. PVGT చెంచుల గృహాలకు PM జన్మన్ ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద 608 ఇళ్లు మంజూరు చేయబడ్డాయి. మౌలిక సదుపాయాలు ఫేజ్ 1 హౌసింగ్ ప్రోగ్రాంలో 548 PMAY ఎన్టీఆర్ నగర్ లేఅవుట్లలో పనులు చేపట్టారు. APCPDCL ద్వారా విద్యుత్తులైన మార్పు, కాంపౌండ్ వాళ్ళు 176 మౌలిక సదుపాయాల కల్పనకు పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్, హౌసింగ్ విభాగాల ద్వారా 8.19 కోట్ల రూపాయలతో లేఅవుట్ చేపట్టబడ్డాయి. ఇక మూడవ శకటము ఆధార నిర్మాణం. ప్రతి ఇంటికి విద్యుత్తు, అందరికీ విద్య, నాణ్యమైన విద్య, నైపుణ్య వికాసంతో అందరికీ ఆరోగ్యం సంరక్షించడానికి, అందరికీ పౌష్టికాహారం లభించడానికి, జీవనోపాధులు మెరుగుపరచడం కోసం, ప్రచార సాధనాల సౌకర్యాలు మెరుగుపరచడం కోసము ఇవన్నీ కూడా ఇటువంటి సౌకర్యాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గిరిజనులకు ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రధానమంత్రి జనజాతి మన ముందుకు వస్తుంది. జిల్లా పరిశ్రమల కేంద్ర శకటం ప్రకాశం జిల్లాలో పరిశ్రమల కేంద్రం చేస్తున్నటువంటి వినూతనమైనటువంటి కార్యక్రమాలని, పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాలని జిల్లాలో కొత్తగా పేరెంట్స్ అందరూ కూడా విద్యలో భాగస్వామ్యం అయిపోయి మొత్తం పాఠశాలలు 2,407 పాఠశాలల్లో విద్యార్థులు 1,90,40,000 విద్యార్థులు అటువంటి వారికి
రిపోర్టుగా ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ ఇచ్చారు. ఇటువంటి డిఈఓ గారు, డిఓఈఓ గారు, ఎంపీడీఓ, ఎంఈఓలతో గౌరవ జిల్లా కలెక్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారందరినీ ఉద్యుక్తం చేస్తూ విద్యా వ్యవస్థని, ప్రకాశం జిల్లా విద్యా వ్యవస్థని వెలుగు అందించినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. ప్రోగ్రామ్ కూడా అంగన్వాడీ ఆశా కార్యకర్తలందరూ కూడా ప్రతిరోజు నిత్యము స్కూల్లో ప్రతి పిల్లవాడిని పరీక్షిస్తూ వైద్యము, విద్యను మన జిల్లాని ప్రగతి పదంలో తీసుకున్నట్టు గౌరవ ఆరోగ్య యువకులు, దేశ భవితలు, ఆ యువకులు వేగంగా గత ముందు నడవాలి. వ్యవసాయ శకటాల ప్రదర్శన అలాగే ప్రదర్శిస్తున్నారు. డ్రోన్ ద్వారా ఎరువులు, పురుగు మందుల పిచికారీ చేయడం వల్ల ఖర్చు తగ్గుతుందని చక్కగా డ్రోన్ పనిచేసే విధానాన్ని కూడా మనకు ప్రదర్శిస్తూ ఉన్నారు. ప్రకృతి వ్యవసాయము పొలం బడి, పొలం పిలుస్తుంది. భూసార పరీక్ష ఫలితాల వలన మనము ఈ పంట నమోదు చేసుకొని పంటల చీడపీడల మీద భూ ఉష్ణ శక్తి వంటి ఉత్పాదక వనరుల ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి అదనపు శక్తిని నిల్వ చేసుకోవడానికి శాఖమైనటువంటి శక్తి నిల్వ వ్యవస్థలు అలాగే సెకండ్ మ్యాగీ శ్రీ ఆర్తి రెడ్డి గారు హ్యాండల్, అలాగే రాజా వెంకటరెడ్డి గారు, అలాగే సిట్టింగ్ అవుతుంది. అదే మనకి గట్టిగా చప్పట్ల ద్వారా మా మ్యాగీకి అభినందన తెలియజేద్దాం. గట్టిగా కట్టాల ద్వారా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మ్యాగీ. ఇప్పుడు మనకి అందులో అమర్చిన ఒకసారి అందరూ చూడండి ఏ విధంగా అయితే ఎక్స్ప్లోజివ్ ఆ సూట్ కేసులో పెట్టబడిందో దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. మరొకసారి గట్టిగా కర్తాల ధ్వనులు. మరొకసారి గట్టిగా కర్తాల ధ్వనులు. జాకీ ఎంతో ఫెరోషియస్ గా ముందుకెళ్ళడం మనం చూస్తున్నాం. ఇది బెల్జియన్ మెలినాయిస్ బ్రీడ్. శిక్షణలో నేర్చుకున్న కొన్ని ముఖ్యమైన ఆపరేషన్స్ చూసుకుని వస్తుంది. విఐపి ప్రయాణిస్తున్న బాంబులతో దాడి చేశారు తీవ్రవాదులు. ఆపై విచక్షణ రహితంగా మాటు వేసిన తీవ్రవాదులు కారుపై దాడి చేయడం మనం చూస్తున్నాం. దాడి చేసి అందులో ఉన్న విఐపిని, డ్రైవర్ని స్వాధీనపరుచుకున్నారు. అందులో ఉన్నటువంటి విఐపిని బలవంతంగా స్వాధీనం చేసుకోబోతున్నారు. మనరండి నిర్దాక్షిణ్యంగా ఒక విఐపిని, ఒక ప్రజామోదం పొందినటువంటి ఒక విఐపిని ఏ విధంగా నిర్దాక్షిణ్యంగా తోసుకుని వస్తున్నారు. ఎంత ప్రాధేయపడ్డా వినకుండా విచక్షణ రహితంగా ఏ విధంగా తోసుకుని వస్తున్నారో మనం చూస్తున్నాం. మనకు కుడి ప్రక్క కనిపిస్తున్నటువంటి పాడుబడ్డ బిల్డింగ్లోనికి ఈ యొక్క విఐపిని తీవ్రవాదులు స్వాధీనపరుచుకుని తీసుకుని వెళ్ళడం మనం చూస్తున్నాం. బౌండ్ 2 నుంచి బౌండ్ 1కు వస్తున్నారు మన స్వాటింగ్ కమాండోస్. బ్రేవో 1, 2, 3 టాక్టికల్ మూమెంట్స్ చేస్తూ ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకుంటూ ఎంత చాకచక్యంగా ముందుకు వస్తున్నారు. బాంబులు పేలుతున్నా కూడా భయపడకుండా ముందుకు వస్తున్నారు. ఈ సెంట్రీస్ని ఎలా అడ్డు తొలగించుకుంటారో మనం చూడబోతున్నాం. అదిగో చూడండి, ఇద్దరు కమాండోస్ సిద్ధమయ్యారు. ఎంతో సైలెంట్గా ముందుకు వెళ్తున్నారు. ఎనిమి మీద అటాక్ చేశారు. ఒక్కసారిగా వారిని హతమార్చి నిశ్శబ్దంగా మట్టుబెట్టి మరలా టీంలో కలుస్తున్నారు. ఎంతటి సాహసానికైనా తెగించే సామర్థ్యం ఈ పోతున్నాం. టీం నుంచి విడిపోయిన ఇద్దరు కమాండోస్ డోర్స్ దగ్గర చేరుకుంటున్నారు.
లీడ్ వై ద్వారా దూరంగా వస్తున్నారు టీం సభ్యులంతా కూడా. బోత్ హిట్స్ నా యొక్క కమెంట్ మీద డోర్ని బ్లాస్ట్ చేసుకొని ఎంట్రీ అవుతారు. 3, 2, 1, 0. ఒక్కసారిగా తలుపులు బద్దలవడంతో వేగంగా లోనుకు తీసుకున్నటువంటి కమాండోస్ అక్కడ ఉన్నటువంటి ఎనిమీస్ మీద విచక్షణారహితంగా దాడి చేసి వారిని తొడముట్టించి వారి నుంచి విఐపిని ఎంత సురక్షితంగా బయటకు తీసుకుని వస్తున్నారు. ఇద్దరు కమాండోస్ రక్షణ మధ్యలో, అలాగే మరొక సురక్షితమైన వాహనంలో తరలించడం మనం చూస్తున్నాం. అదిగో చూడండి, వీరిని అటాక్ చేయబోయి ప్రాణాలు కోల్పోయినటువంటి తీవ్రవాదుల్ని మన కమాండోస్ బయటకు తీసుకొని వస్తున్నారు. వారిలో ఎవరైనా బ్రతికుంటే వారికి ప్రత్యేకమైనటువంటి చికిత్స అందించబడుతుంది. From Bravo 1, movement transaction complete. వచ్చేసేది 1 enemy killed, 1 SLR recovered. It's safe, over. All hits, move to final RV. Move. రోమాంచితమయ్యే ఈ యొక్క డెమోని ప్రదర్శించిన మన యొక్క స్వాట్ టీంకి గట్టిగా కరతాళ ధ్వనుల ద్వారా అభినందనలు తెలియజేద్దాం. రోమాంచితమైనటువంటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాల ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, చిన్నారులకు శుభాశీస్సులు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎనలేని త్యాగాలను చేసిన స్వాతంత్ర్య సమర యోధులకు, భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగ నిర్మాతలకు ఈ సందర్భంగా నా నమస్కారములు. 1947 ఆగస్టు 17వ తేదీ మన దేశమునకు స్వాతంత్ర్యం వచ్చింది. తరువాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు ఎందరో మహనీయులు మేధావులు కృషి వల్ల భారత రాజ్యాంగం రూపొందించబడింది. 1950 జనవరి 26వ తేదీ నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా అవతరించింది. స్వర్ణ ఆంధ్ర విజన్ 2047లో భాగంగా పేదరిక నిర్మూలన, మౌలిక సౌకర్యాల అభివృద్ధి, వనరుల సమర్థ నిర్వహణ, ఈజ్ ఆఫ్ లివింగ్ మొదలైన 10 సూత్రాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే 5 సంవత్సరాలలో 15% కంటే ఎక్కువ అభివృద్ధి రేటులో జిల్లాలో సమ్మిళిత అభివృద్ధి సాధన లక్ష్యంగా ప్రణాళికను రూపొందించడం జరిగినది.